ఆ బ్యాలెన్స్ కాయలేక దీని దగ్గర నుర్మతి దగ్గర ఒక ట్రాక్ వేస్తున్నప్పటికి సడన్గా పడిపోవడం జరిగింది లోయలోకి. అంటే వాళ్ళ వల్ల కాదు పడిపోయిన తర్వాత ఇంక అందరూ చెప్పేశారు అప్పుడే, సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అంటే గుర్తుపట్టారు ఊరు వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ ఊర్లో తిరుగుతాను. సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అర్జెంటుగానే జీపీకి పంపించారు. బొయ్యిలు వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోయి ఇలా దిగిన తర్వాత వీళ్ళు మా లక్ష్మణజీ వాళ్ళందరూ బస్సులో వచ్చారు. వాళ్ళు వచ్చారు కదని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. మా మీద ఒక బ్లాస్టింగ్ అయింది. ఎక్కడ? బొయ్యిల దగ్గరే, బొయ్యిల అవుట్కట్స్లో. వీళ్ళు బస్సు వస్తే బస్సులకి కర్ర అడ్డ పెట్టారని చెప్పేసి మేము వెళ్ళి తీయడానికి వెళ్ళాం. మా అందరూ బ్లాస్ట్ అయింది. నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలి, మా వాళ్ళకి కొంచెం చిన్నదైంది. దాని రిటాలియేషన్ చేయలేదు. రిటలేషన్ అంటే వాళ్ళు ఏం చేశారంటే కొండలో కూర్చున్నారు, పరిగెత్తంగానే దొరకలేదు. దాని తర్వాత ఒకళ్ళిద్దరిని తీసుకొచ్చాం, అరెస్ట్ చేసాం. ఎవరు చేశారో కూడా పట్టుకున్నాం. అప్పుడంతా ఉండదు. ఒకరోజు నైట్ అంతా జిల్లా అంతా కూడా మా గురించి ఇంకా నిద్రపోలేదు, జిల్లా పోలీస్ అంతా కూడా. ఎందుకు? ఇది బ్లాస్ట్ అయిపోయింది, మేము లోపల ఉండిపోయాం. అప్పటికి మైన్ ప్రూఫ్ వెహికల్ పంపించారు, అన్నీ చేశారు అనమాట. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అదంతా కూడా. జీ మాడగల తర్వాత